హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయన సాదరంగా వెంటనే బయటికి వస్తాడని ఆశించాడు. కానీ అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతనంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల పెద్ద హాలులో ఖరీదైన సోఫా సెట్ ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఆ సోఫాలో కూర్చుని పంచె లాల్చీ ధరించి సుమారు 50 సంవత్సరాలు పైనబడిన ఒక ఆయన పేపర్ చదువుతున్నాడు. ఆయన కృష్ణ రాకని గమనించినా వెంటనే తలెత్తలేదు. కృష్ణ ఒక్క సెకను చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంత క్రితం పంపిన ఆర్డరు కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లో నుంచి తలెత్తారు. నమస్కారం, మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోటు దగ్గరికి మనిషిని పంపించేవాడిని అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మా ఊళ్ళో పోస్టాఫీసు ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయవస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణను కూర్చోమని కూడా అనలేదు. మీరు ఇంత క్రితం ఎక్కడైనా పనిచేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టి కింద పెట్టి తనే అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట అన్నాడు. అవును, మేం అనుభవం గల వైద్యులం కావాలని ప్రకటించామే. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా వ్రాశాను అన్నాడు కృష్ణ. సరే, ఆయన వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితే గాని అనుభవం రాదంటారు. మీ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందరు గాని అన్నాడు. కృష్ణకి ఈ మాటలు కష్టంగా తోచాయి. అయినా దిగమింగినట్లు ఊరుకున్నాడు. ఒరే గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరాహగిరి, నా బావమరిది. మీకు ఏది కావాలన్నా ఇతన్ని అడగవచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టె చేతిలోకి తీసుకుంటుంటే దయానిధి వీరయ్య అని కేక పెట్టాడు. అయ్యా! పరిగెత్తుకు వచ్చాడు. ఆ పెట్టె తీసుకుని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలో పెట్టె తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పిన కృష్ణ బయటికి నడిచాడు. కాఫీ ఇవ్వాలని అనుకుంటే అడిగే పద్ధతి అది కాదు. కొన్ని మాటలు, మొహమాటాలు దక్కించుకోవటానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్ళు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరాహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైలు దూరంలో ఊరికి కాస్త పెడగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద డాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపులు తాళం తీస్తూ, క్రితంసారి ఇక్కడున్న డాక్టర్ వెళ్ళి 2.5 సంవత్సరాలు అయింది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం మా ఇంటికి సున్నం వేయించేవాళ్ళం అన్నాడు. కృష్ణకి చిరాకు వచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్న మాటని వాళ్ళు వినిపించుకోవటం లేదు అనుకున్నాడు. వీరయ్య తలుపులు అన్నీ తెరిచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ కృష్ణ 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎలా నడుస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవడానికి డాక్టర్ కావాలా ఏమిటి? కాంపౌండర్ మాణిక్యం 12 సంవత్సరాలుగా ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాం చెప్పండి. ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండడం బ్రహ్మ ప్రళయం. క్రితంసారి వచ్చిన డాక్టరు మర్నాడే ఒంట్లో బాగా లేదని వెళ్ళిపోయాడు. అంత క్రితం ఆయన ఒట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని
పేకాట క్లబ్గా మార్చేస్తే బావ చడామడా తిట్టి పంపేశాడు. వాళ్ళకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. నర్సుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్లు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేను వస్తాను, మీకు ఏం కావాలన్నా ఆ వీరయ్యనే అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబు, మీ సామాను తీసుకురావటానికి పడవ దగ్గరికి ఎవరైనా పంపించి వస్తాను అన్నాడు వీరయ్య. నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టె ఒకటేనా? ఇంకేదీ లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఈ ఒక్క పెట్టెతో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబు, ఇక్కడ హోటల్ లేదు. తమరికి కాఫీ, భోజనం ఏం కావాలన్నా తమరే స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను కావాలి కదా. కృష్ణ చప్పను జేబులోకి చేయిపోనిచ్చి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏమేం కావాలో తీసుకురా. చూడు, ముందు నాకు ఒక కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబు అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్ళల్లో పడవ వెళుతూ కనిపిస్తున్నాయి. ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటైపోతాను అనుకోసాగాడు. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగా అయింది. ఆ చుట్టుప్రక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటలు. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి హాస్పిటల్ బాగు చేసుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్ళు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏ బంధువో అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కానీ అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లను నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈరోజు ఉంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి. ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని తెలిస్తే మళ్ళీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్న హాస్పిటల్కి ఎవరూ రావడం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు తెలుసుకున్న కృష్ణ తనే ఇళ్ళకి వెళ్ళి రోగులను చూడడం ప్రారంభించాడు. చుట్టుప్రక్కల గ్రామాల్లో కొన్నిటికి పడవల మీద వెళ్ళేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్ళడానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడు. కృష్ణకి ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావడం, రోగులను చూడడం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళినతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తుంటే చల్లటి పిల్లగాలికి అతని మనసు హాయిగా సేదతీరుతున్నట్టుగా ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగల వాళ్ళు, అతి గడుసరివారును, అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును. మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చజెప్పి మందులు తీసుకునేట్టు చేసేసరికి తల ప్రాణం తోకకు వచ్చేది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు. తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. సాయంత్రం వేళల అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వును వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టరు, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసిందేమిటంటే
దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలు ఉంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకు అయిన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊరిలో అతనిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ ఊరిలో హాస్పిటల్, స్కూలు, పాల కేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరివారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ఏమీ అనకూడదని పెద్దవాళ్ళు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరివారందరికీ తలనొప్పి అయినా కిమ్మనకుండా భరిస్తున్నారు. గిరికి తోచదు. అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.